నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే విధానం చంద్రబాబు నాయుడుది అంటూ విమర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడుకోవడంపై విమర్శలు ఐజీఎం స్టేడియంలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో స్టేడియం ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్న మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది చంద్రబాబు నాయుడుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నాడు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అమిత్ షాపై రాళ్ల వర్షం కురిపించారని గుర్తు చేశారు. రాష్ట్ర సమస్యలన్నీ పక్కన పెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అమిత్ షాతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడకుండా లోకేష్ కు డిప్యూటీ సీఎం చేస్తానని అడిగారన్నారు. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్ చంద్రబాబు నాయుడును హెచ్చరించారని తమకు సమాచారం ఉందని అన్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం చేశారని అన్నారు. రావడం జరిగింది. ఆయనకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేను ఏదో పత్రికలో చూశాను, పూలవర్షం కురిపించారు. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు, ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ అంటే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనియో కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఒక పక్క అందంగా తీర్చిదిద్దుతుంటే మరోపక్క వేడుకలు కనుల విందుగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం వివిధ విభాగాలతో మాక్ పోలీస్ కవచ్ నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఒక పక్క అందంగా తీర్చిదిద్దుతుంటే మరోపక్క వేడుకలు కనుల విందుగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం వివిధ విభాగాలతో మాక్ పోలీస్ కవచ్ నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ సూచించారు. ప్రజల సమస్యల కోసం ప్రతి సోమవారం నిర్వహించే పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 12 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 5 అందుకున్నారు. ప్రజా ఆరోగ్యం 1, ఇంజనీరింగ్ భాగంలో 5, రెవెన్యూ భాగంలో 1 ఫిర్యాదును వచ్చినట్లుగా ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ యందు ఉదయం 9 నుంచి 1 గంట వరకు మరి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీనికి సంబంధించి ప్రజలు కూడా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పీజీఆర్ఎస్లో మనకి అప్లికేషన్ ఇవ్వడం ద్వారా అది ఆన్లైన్ చేసి వెంటనే దానికి తగిన పరిష్కారం చేసి మనకు ఎంక్వైరీ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత వారిని కలిసి ఆ సమస్యను పరిష్కరించి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అలాగే రెవెన్యూకి సంబంధించిన సమస్యలతోటి మరి ప్రజలు రావడం జరుగుతుంది. గత 2 వారాలుగా దాదాపు 50 పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ మనం పరిష్కరించడం జరుగుతుంది. అన్నీ కూడా మనకు వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా హెచ్ఓడీస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రతి సోమవారం జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన కోరుచున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లో మీడియాలో ప్రచారం పీక్ లెవెల్లోకి వెళ్తుందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు 4 సార్లు దావోస్ వెళ్లి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఆంధ్రాకి ఆలీబాబా హైస్పీడ్ రైలు కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి $20 బిలియన్ల పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ అరంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్ అంటూ ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేస్తారని, చివరికి హీరో హోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్లుగా ప్రకటించలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లో మీడియాలో ప్రచారం పీక్ లెవెల్లో చేరుకుంటుంది. ఆ ఎలివేషన్కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా కూడా ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతున్నా రాష్ట్రాలు, కేంద్రాలు, ఆ ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లి, ప్రభుత్వ అధినేతలకు ఒకసారి వెళ్లి ఆ పెట్టుబడులు ఆకర్షించడానికి జరిగేటువంటి ప్రక్రియ ఎక్కడైనా మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ 2014-19 వరకు, 14 నుంచి 19 వరకు, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క దావోస్ ఉంది కదా, దావోస్ లో జరిగేటువంటి ఇన్వెస్టర్ల సమిట్ కి రాష్ట్రం నుంచి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్లు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్లారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్కి మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ మచ్చు కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్లారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్లారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు
ఏం చెప్పారు 2014-19లో? కొన్ని నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి. కంపెనీలు అన్ని చెప్తే కనుక దాదాపు ఒక 20-30 A3 సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపిన నాయకుడు నారా లోకేష్ అని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా తెలిపారు. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను బలంగా అడ్డుకున్న నేత నారా లోకేష్ అని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ సెంటర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మైనార్టీల పక్షాన కోరుతున్నామని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు కూడా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరికతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మనం గత చరిత్ర చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో ప్రజల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చిన మహానాయకులు నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి చరిష్మాతో ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఆయనే మన యువనేత నారా లోకేష్. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చారో, అలాగే 9-10 నెలల్లో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో తెచ్చిన ఘనమైన యువ నాయకుడు నారా లోకేష్. ఈరోజు ఖిద్మత్ ఘర్లో మరి మొహమ్మద్ ఫతావుల్లా గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన ఆధ్వర్యంలో యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి, అంటే ముస్లిం సమాజం కూడా నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి చేయమని కోరుకుంటుందంటే మీరు అర్థం చేసుకోండి. కార్యకర్తలే కాదు, ఇలా సమాజం కూడా, ముస్లిం సమాజం కూడా. ఎందుకంటే ఇక్కడ పెద్దలు వచ్చి ఉన్నారు, ముస్లిం అంటే పార్టీకి సంబంధం లేని ముస్లిమ్స్ వచ్చి ఉన్నారు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఎందుకు చేయమంటున్నారంటే, రేపు రాబోయే రోజుల్లో ఇంకా మా ముస్లిం సమాజానికి పెద్దపీట ఇంకా వేసే నాయకుడు ఎవరంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు. అట్లానే మా మహిళలు ఈరోజు పెద్దపీఠంలో కూర్చుంటున్నారంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు. కలెక్టర్ కార్యాలయం పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలను పరిష్కరించాలని స్థానికులు వినతి పత్రాలను కలెక్టర్కు అందజేశారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పంపి వాటిని సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. అన్ని అర్హతలు ఉన్నవారికి తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. అన్ని అర్హతలు ఉన్న కొత్త పెన్షనర్లు మంజూరు చేయడం లేదని సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. ప్రజల ఓట్ల కోసం ఎన్డీఏ కూటమి మరోసారి ప్రజలను మోసగించిందన్నారు.
విజయవాడ నగరానికి సంబంధించి వందలాది మందికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు వాటిని పరిశీలించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం ప్రభుత్వం అంటూ పదే పదే చెప్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని సత్యబాబు ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను మోసగించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. పెన్షన్ అందరికీ మంజూరు చేయాలని సామూహికంగా సత్యబాబు ఆధ్వర్యంలో ప్రజలు కలెక్టర్కి దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు మరి 7 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వడానికి తిరుగుబాటు లేదనేది మేము ఈరోజు కలెక్టరేట్లో దరఖాస్తులు ఇచ్చేదానికి వచ్చాం. ఇప్పటికీ అనేక గ్రీవెన్స్లో పెన్షన్దారులు మా పెన్షన్ రావడం లేదని, గత ప్రభుత్వం అన్యాయంగా ఆపేసిందని, ఈ కొత్త ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్ది వాళ్ళు పెన్షన్లు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఇచ్చినటువంటి వాగ్దానం మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇక్కడున్న ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ ఇచ్చినటువంటి వాగ్దానం 7 నెలలు అవుతుంది, ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి ఈరోజు కలెక్టరేట్కి దరఖాస్తులు ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం. ఇప్పటికే ప్రభుత్వం మేము సంక్షేమ పథకాల్లో దేశంలో అన్ని చోట్ల కన్నా ఎక్కువగా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 7 నెలల కాలంలో కొన్ని వేల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు స్థానాల్లో కూడా ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వాల. గతంలో ఒక నానుడు ఉండేది, చనిపోతేనే పెన్షన్ అని. మరి అదే విధానాన్ని కొనసాగించదలుచుకున్నారా, లేదు బతికుండగానే పెన్షన్ ఇవ్వదలుచుకున్నారా? మేము డిమాండ్ చేసేది ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియని ప్రారంభించాలి. అలాగే మీరు ప్రకటించిన విధంగా 50 సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన పెన్షన్ల వెంటనే పునరుద్ధరించాలి. అలాగే కరెంటు బిల్లు పేరుతో, ఇంటి పేరుతో, ఐటీ రిటర్న్స్ పేరుతో, ఒకే కార్డులో 2 ఉన్నారని పేరుతో రద్దు చేసిన పెన్షన్ని వెంటనే పునరుద్ధరించాలి. అలాగే ఒంటరి మహిళ వయో పరిమితిని గత ప్రభుత్వం 35 నుంచి 50 సంవత్సరాలకు పెంచేసింది. దాన్ని 35 సంవత్సరాలకి మార్పు చేయాలి. ఈ పెన్షన్దారులకు సంబంధించినటువంటి సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. భర్త చనిపోతేనే ఆ భార్యకి పెన్షన్ ఇస్తామనే పద్ధతిని కాకుండా భర్త చనిపోయిన వితంతువులందరికీ కూడా వెంటనే 1వ నెలలోనే ఇవ్వాలి, పెన్షన్ 1 నెలలోనే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 2వ తేదీన జింకానా గ్రౌండ్స్ లో మెకానికల్ మహాగర్జన సభ నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు తాడికొండ రంగబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్ మెకానిక్స్ అందరినీ సంఘటితం చేసి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘం సభ్యులందరూ కలిసి ఈ సభను నిర్వహించుకుంటున్నామని అన్నారు. మెకానికులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, గుర్తింపు కార్డులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 వీలర్స్ మెకానికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ లో మెకానికల్ గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా ధర్మారావు, ప్రసాద్, నాని, నరేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్స్ మెకానికల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మెకానికుల సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని గుర్తు చేసేందుకే ఈ గర్జన సభను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్స్ మెకానికులు అధిక సంఖ్యలో ఈ సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 2 వీలర్స్ మెకానిక్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. నా పేరు దాయినేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడలో ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మెకానికుల సంక్షేమం కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది జింకానా గ్రౌండ్లో. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులందరూ కూడా ఈ సభలో పాల్గొని మన ఐక్యతని చాటుకుని మనం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, ఈరోజు టెక్నాలజీ పరంగా
ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ ఇబ్బందుల మీద ఇవాళ మనం టెక్నాలజీ పరంగా ఎంతో అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మన వృత్తి పట్ల చాలా నిలుము నీడలో కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. మన స్టేటు 26 జిల్లాలు స్టేట్ మొత్తం కలిసి స్టేట్ బాడీ మీటింగ్ పెట్టాం ఫిబ్రవరి 2. దీనికి మెకానికల్ అందరూ సహకరించి వాళ్ళు కాదు వీళ్ళు కాదు, మనకు కులం లేదు మతం లేదు, మనమంతా ఒకటే అని దాన్ని నిరూపిస్తానికి మనం ఈ స్టేట్ బాడీ మీటింగ్ పెడుతున్నాము. గవర్నమెంట్ నుంచి మనకు గుర్తింపు పొందుతాను కాడ అన్న ధర్మన్న ఎన్నో పోరాడి పైకి తీసుకెళ్ళాడు. దాన్ని కూడా గవర్నమెంట్ వారు గుర్తించారు. దీనికి అందరూ సహకరించి వాళ్ళు లేదు వీళ్ళు లేదని అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేసి మనందరం ఒకటిగా ఉండాలని స్టేట్లో దాన్ని నేను తెలుపుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాను. నేను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే 26 జిల్లాల 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్ తరఫున రేపు ఫిబ్రవరి 2వ తేదీన జింగన గృహంలో మీటింగ్ జరుగుతుంది. అందరూ మనది అనుకొని జయప్రదం చేయవలసిందిగా అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై యూనియన్. నా పేరు డాక్టర్ ఆకమల్ నాని, ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు అండి. ఈరోజు చాలా శుభపరిణామం. ది న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మన ఈ గలాన్ని మన బలాన్ని చూపించుకోవడం కోసం ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయటం అండి. ఇది అందరి కోసం, మన నినాదాన్ని అసెంబ్లీలో వినిపించడం కోసం, మన కష్టాలని సాధక బాధల్ని ఈ మెకానికులు ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎంతో కష్టపడి చెమటని నిలవర్చకుండా ఎండనగా వానగా కష్టపడి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నా సరే సమస్యలను చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో డిజిటల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ వేణును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకోవడంతో వేణును సస్పెండ్ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ దుర్గగుడి ఈవో కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా వేణుపై అనేక ఆరోపణలు చోటు చేసుకున్నప్పటికీ సస్పెండ్ కాకుండా పై స్థాయిలో చక్రం తిప్పినట్లుగా కథనాలు వెలువడ్డాయి. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నామంటూ పెన్నా టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎదుట ఓ జన సైనికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడూరు మండలం కంకటావ గ్రామానికి చెందిన సంతోష్ అనే జన సైనికుడు కంకటావ గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కారు అడ్డుపడ్డాడు. ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే విధానం చంద్రబాబు నాయుడుది అంటూ విమర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడుకోవడంపై విమర్శలు. ఐజీఎం స్టేడియంలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో స్టేడియం. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్న మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్. పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే డి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.